మీటింగ్ రసవత్తరంగా జరుగుతున్న తెలంగాణ కేబినెట్ మీటింగ్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మనకి 3 గంటలకే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 2 ప్యాకేజీలకు సంబంధించి సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం కోరుతూ ప్రతిపాదించినట్లు తెలిసింది. వీటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లయితే సమాచారం. వీటితో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన అంచనాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియ ఐఆర్ఎస్సి రుణ మంజూరు నిలిచిపోవడంతో ఏర్పడిన అనిశ్చితి, మెట్రో రైలు రెండో దశ అనుమతులపైన కూడా తాజా పరిస్థితిని కేంద్ర వైఖరిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబైకి 3 ప్రతిపాదిత హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ప్రాజెక్టులు అలైన్మెంట్లు ముందు అనుకున్నవి కాకుండా మరో మార్గంలో అధ్యయనం చేస్తున్నారు. ఈ అంశం కేబినెట్లో చర్చకు అయితే రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మంజూరు చేసిన కొన్ని కళాశాలకు అవసరమైన పోస్టులను మంత్రివర్గ ఆమోదం పొందే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుందన్నమాట తెలంగాణలోని. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.